రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి సినిమాలు తీయకూడదు, ఆయన సినిమాలు బ్యాన్ చేయాలని చెప్పి హైకోర్టులో అయితే పిటిషన్ వేయడం జరిగింది. ఇక విషయానికి వస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఆయన సినిమాల కోసం వాడతారని చెప్పి ఆరోపిస్తున్నారు. మరియు మరీ ముఖ్యంగా ఒక మినిస్టర్ గా ఉన్నప్పుడు 24/7 కేవలం మినిస్టర్ కి సంబంధించిన వ్యవహారాలే చేయాలి, వేరే ఇతరత్ర వ్యవహారాల్లో పాల్గొనొద్దని చెప్పి పిటిషన్లో అయితే పేర్కొన్నారు. అయితే ఒక సామాన్య వ్యక్తిగా అందరిలో వచ్చే ప్రశ్న ఏంటి అంటే, ఒక మినిస్టర్ గా ఉండి అనేక బిజినెస్లు చూసుకోవచ్చు, ఒక మినిస్టర్ గా ఉండి అనేక టీవీ ఛానళ్లు రన్ చేసుకోవచ్చు, ఒక మినిస్టర్ గా ఉండి పబ్బులు క్లబ్బులు పెట్టుకోవచ్చు, ఒక మినిస్టర్ గా ఉండి లంచాలు తీసుకొని కోట్లు కూడా పెట్టుకోవచ్చు, ఒక మినిస్టర్ గా ఉండి ఎన్నో కేసులు నెత్తిన వేసుకోవచ్చు. అంతేగాని తన జీతం సైతం ప్రజాక్షేమం కోసం వాడే డిప్యూటీ సీఎం గారు తన వృత్తిని మాత్రం వదులుకోవాలని చెప్పడం నిజంగా బాధాకరం. అది కూడా ఒక చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ చెప్పడం నిజంగా బాధిస్తుంది. హైకోర్టు ఎవరి పక్షాన నిలబడుతుందో వేచి చూద్దాం. మీరేమంటారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోల్డ్ రామ్ 619 కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.